అందరూ ఒకసారి గట్టిగా ఎన్టీఆర్ తెలుగుదేశం నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు బీసీ రాష్ట్ర నాయకుడు కొల్లు రవీంద్ర గారు వారి సలహా మేరకు కందికుంట ప్రసాదన్న గారి ఆధ్వర్యంలో గాన్లపెంటలో జరుగుతున్న జయహో బీసీ సదస్సుకు పిచ్చేసిన తెలుగుదేశం సైనికులకు, వేదికల మీద కూర్చున్న తెలుగుదేశం సైన్యాపతులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనము బీసీలు ఎన్ని కష్టాలు పడుతున్నాము, ఈరోజు బతకలేక ఇబ్బందులు పడుతున్నాము, పిల్లలను చదివించుకుంటే ఉద్యోగాలు రావడం లేదు, చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుంటే వ్యాపారం జరగడం లేదు అని ఎంతో బాధపడుతూ నిర్వీర్యంలో ఉన్నాము. అలాగే మనలాగే కూడా ఈబీసీలు అంటే ఎకనామికల్ బ్యాక్వర్డ్, వాళ్ళు కూడా మారెడ్డి అని మేము ఓట్లు వేశాం, కానీ మా రెడ్డి మాకు చేసింది ఏమీ లేదని చెప్పేసి నేను గదిలో చిన్న వ్యాపారం చేసుకుంటున్నాను. నా అంగడికి వచ్చిన ప్రతి రెడ్డిని అడుగుతున్నాను, ఏమన్నా మీ రెడ్డిని మీరు ఓటు వేశారంటే, అన్న నా మెట్టుతో మేము కొట్టుకోవాలన్నా, నాకు 10 ఎకరాల భూమి ఉంటే ఏమి నాకు రేషన్ కార్డు తీసేశాడు, నా బిడ్డలకు వచ్చే డబ్బులు తీసేశాడు, నా బిడ్డలకు 2 బిడ్డలకి అమ్మఒడి ఇస్తారని చెప్పేసి ఒక బిడ్డకే ఇస్తున్నాడు, ఆ బస్సుకు ఆ ఫీజులు పెంచారు స్కూల్లో, ఆ డబ్బులు చాలా లేదు. ఒక ఆయన అంటే ఇంకొక ఆడమనిషి తలుపుల పండుగలో అంగడికి వస్తారు, ఏమమ్మా మీ రెడ్డి అనేసి, ఎవరున్నవాడు మా రెడ్డి నాకు కొట్టుకోడు, వాడు మా రెడ్డి అన్నా బైబిల్ పెట్టుకొని పోతాడు అని ఎంతో మంది ఆడవాళ్ళు కూడా ఇలాగే రెడ్లలోనే చాలా సొంతుంది. కావున బీసీలే కాకుండా ఈ తెలుగుదేశంలో ప్రతి ఒక్క కులం వాళ్ళు కూడా ఎంతో సంతోషం ఉన్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన బీసీలే కాకుండా అగ్రవర్ణాల్లో కూడా అందరూ ధనవంతులే ఉన్నారు. బీసీలాగానే ఎంతో మధ్యరకం కుటుంబాలు కూడా ఉంటారు. వాళ్ళు కూడా ఈ పొద్దు సావలేక బతకలేక బిడ్డలను చదివించుకొని ఉద్యోగాక ఇళ్ళగాడ గొర్రెలు మేపించుకుంటూ సాకుంటారు. కావున ఇవన్నీ గమనించి ఎంతో మంది పెద్దలు బీసీలకు జరిగిన అన్యాయాలు అన్నీ చెప్పారు. ఇంకా అవన్నీ నేను చెప్పదలుచుకోలేదు. కానీ మనము రాష్ట్రం అభివృద్ధి అయితేనే మనకు బ్రతుకు తెరువులు ఉంటాయి, ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారాలు వస్తాయి, రియల్ ఎస్టేట్ జరుగుతుంది, చిన్న చిన్న బండ్ల వ్యాపారాలు కానీ అన్ని జరుగుతాయి. ఎక్కడెక్కడ రాష్ట్రాల నుంచి మన రాష్ట్రాలకు వస్తారు, అప్పుడు మన ఊర్లలో ఉండే ఇళ్ళకు బాధలు పెరుగుతాయి, తిండి మనం అమ్ముకున్న సరుకులు ఇక్కడే అమ్ముకునేదానికి ఉంటాయి. కావున ఇవన్నీ గమనించి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో హైదరాబాద్ ను చంద్రబాబు నాయుడు ఎంత అభివృద్ధి చేశాడు. మళ్ళా మన అమరావతి వచ్చిన తర్వాత 3 రాజధానులు అని చేసేదానికి విరుద్ధంగా చంద్రబాబు నాయుడు గారు అన్ని ప్రాంతాలకు మధ్యలో ఉంటే రాజధాని మంచిదనే ఉద్దేశంతో చుట్టుపక్కల ఉండే 3 జిల్లాలను కలిపి ఒకటే రాజధాని చేస్తే రాష్ట్రము తొందరగా అభివృద్ధి అయ్యి రాష్ట్రానికి ఆర్థిక వనరులు ఏర్పడతాయని చెప్పేసి అమరావతిని పెద్ద రాజధానిగా చేసి అమరావతికి ఆర్థిక వనరులు వచ్చే విధంగా చేసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కోరికతో అలా చేశారు. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి చేస్తే ఇక్కడున్న ప్రజలందరూ బాగుపడి సంతోషంగా ఉంటే నేను చూడలేను, నా కళ్ళు పగిలిపోతాయని బాధపడుతూ ఇక్కడ ప్రజలంతా ఎప్పుడు ఏడుస్తూ నరకయాతన పడి వస్తే రాజుల కాలంలో కొంత రాజులు ప్రజలు హింసించి సంతోషించేవాళ్ళు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు ప్రజలను భయభ్రాంతులకు కూడు లేక ఏడ్చే వాళ్ళని చూసి సంతోషపడుకుంటూ ఇదేమిరా అని అడిగినందుకు ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ నడి రోడ్లో చంపుకుంటూ పిచ్చి వాళ్ళని చేసుకుంటూ, అలాగే మైదుగూరులో మైనార్టీ వాళ్ళ భూమును ఆ వైసీపీ వాళ్ళు ఆక్రమిస్తే పోయి వాళ్ళకే చెప్పుకుంటే కూడా న్యాయం చేయలేదు. నంద్యాలలో కూడా అదే జరిగింది. కావున ఏ కులం వారికి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి న్యాయం చేయలేదు. ఒక రెడ్లలో కూడా వాళ్ళ ఊర్లో ఉన్న 4 కుటుంబాలకు మాత్రమే పులివెందులు న్యాయం జరుగుతుంది తప్ప ఎవరికి జరగలేదు. అలాగే రాష్ట్రంలో కూడా 4 రెడ్డి కుటుంబాలకే జరుగుతున్నాయి. కావున ఇది గమనించి రెడ్లే కాదు, ఈబీసీలు కాదు, ఎవరైనా కానీ చంద్రబాబు నాయుడు ఉంటే పాలన ఎట్లుంటుంది అర్థం చేసుకొని చంద్రబాబు నాయుడు గెలిపించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మన పిల్లల భవిష్యత్తును బాగుపరుచుకునేదానికి, ఉద్యోగాలు తెచ్చుకునేదానికి కృషి చేసుకొని కోరుకుంటూ, అలాగే కందికుంట ప్రసాద్ గారి విషయానికి వస్తే దాదాపుగా 25 సంవత్సరాల నుంచి కదిలోనే వచ్చి అతను ఎన్ని బాధలు పడుతున్నాడు, ఏం చేస్తున్నాడో అక్క హైదరాబాద్
మేము ఎన్నోసార్లు చెప్పాము, అన్న ఎందుకునా నీకు పుట్టపడితో ధర్మారం అయితే బాగా గెలిపించుకుంటారన్నా బాగుందంటే, లేదు కదిరి ప్రాంతంలో పేద ప్రజలు ఎక్కువ ఉన్నారు, ఇక్కడే నాకు సంతోషం ఎక్కువ ఉంది, అక్కడంతా ధనవంతులు ఉంటారు ఆ ఊళ్ళల్లో, ఇక్కడ జనాలని నేను సంతోషం చూసుకుంటాను, ఎప్పుడో ఒకసారి నేను ప్రభుత్వం ఎమ్మెల్యే కాకపోతానా ఆ రోజు కదిరి ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఇక్కడ ఫ్యాక్టరీలు కానీ స్థాపించి టూరిజం కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ప్రజలకు బతుకు తెరువులు చూపించి ఈ కదిరి ప్రాంతాన్ని అభివృద్ధి చేసి నా పేరు స్థిరస్థాయిగా నిలిచిపెట్టుగా చేసుకుంటానని చెప్పి మాకు ఎన్నోసార్లు చెప్పాడు. కావున అలాగే కందుకుంట ప్రసాద్ గారు ఇక్కడ ఏ ప్రజలకు ఏ కులము చూడడు, ఎవరన్నా కానీ అర్ధరాత్రి ఏమన్నా నీళ్ళే పిలుస్తానే వచ్చి సాయం చేసే గుణం ఉంది. ఎంతో మంది పార్టీలు మారిపోయినా కానీ మళ్ళా తిరిగి వచ్చినా కానీ కులాలను చూడకుండా దగ్గర అక్కను చేర్చుకొని అతను పక్కలో కూర్చొని పెట్టుకొని భోజనం వడ్డించే నాయకుడు ఎవరు చూసింటాం మనం. ఎంత పేదవాడు కానీ ఎంత బీదవాడు కానీ పోయినా కానీ పక్కలో కూర్చొని భోజనం వడ్డించి అతను తినకపోయినా మనందరి కోసము మనం తినే రుచిని వడ్డించి అతను మనలో చూసి సంతోషపడతాడు. కావున ఇట్లా నాయకుడిని కూడా గెలిపించుకునేదానికి ఈ చంద్రబాబు చేసిన అభివృద్ధి పనులు, జగన్మోహన్ రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని మనం ఇళ్ళగాడ ఒక సైనికుల్లాగా ప్రజలకు తెలియజేసుకుంటూ ఈ 72 రోజులు టీ హోటళ్ళు కానీ ఇళ్ళగాడ కానీ పనికి పోయిన చోట కానీ అయ్యో మన పిల్లలు బాగుపడాలంటే మనమే సాపు కింద నీరులాగా ప్రచారం చేసుకోవాలా. ఇక్కడ మన సైన్యాధిపతులు అంటే మన వేదిక చెప్పిన మాటలు మీరు మీ ఇళ్ళ దగ్గర ఇరుగు పొరుగు వాళ్ళకి ఆడవాళ్ళకి కానీ చంద్రబాబు నాయుడు ఇట్లున్నది కదా, జగన్ అంటే ఇట్లున్నది, మళ్ళా చంద్రబాబు అంటే ఇట్లుంటుందని 10 మందికి తెలియజేస్తూ వాళ్ళందరి ఓట్లు మనకు ఏపించుకుని అదే ఎలక్షన్